అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీలో అసంతృప్తి సెగలు తీవ్ర స్థాయికి చేరాయి. మండపేట టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు తీరుపై పార్టీలోని మరో వర్గం నేతలు అసహనంతో ఉన్నారు. మండపేట టీడీపీ ఎమ్మెల్యే సీటు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే జోగేశ్వరరావుపై పోటీకి సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు టీడీపీలోని మరో వర్గం నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీ రాణి, మండపేట నియోజకవర్గం వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఒక పక్కన మారుతుంటే మరో పక్కన కనుక చూసుకుంటే కనుక మండపేట నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఉన్న సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే వేగిళ్ళ జోగేశ్వరరావుపై అసంతృప్తి సెగలు కూడా వెల్లివిచ్చాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొన్న జరిగిన మండపేట కదిలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే వేగుళ్ళ జోగేశ్వరరావుని మరోసారి గెలిపించాలని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి అంటే టీడీపీ కేడర్లో కూడా అసంతృప్తి సెగలు కూడా బయటకు వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే మరోసారి కనుక మండపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ళ జోగేశ్వరరావుకి ఇవ్వద్దు, మరొక అభ్యర్థికి ఇవ్వాలని చెప్పి కూడా అంటే టీడీపీకి సంబంధించి ఒక వర్గానికి సంబంధించిన కొంతమంది కేడర్ కూడా బయటకు వచ్చి తమ అసంతృప్తిని అయితే మాత్రం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా నెలకొంది. మనం చూసుకుంటే కనుక అంగర గ్రామానికి సంబంధించిన నెక్కంటి బాలకృష్ణ అయితే మాత్రం తన అభిమానులతోటి కార్యకర్తలతో కూడా ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించిన తర్వాత అంటే ఖచ్చితంగా గత మూడు సార్లుగా కూడా మండపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ళ జోగేశ్వరరావుని తమ భుజస్కంధాల మీద గెలిపించుకుంటూ వస్తున్నాము. తమకు సముచిత స్థానం లేదు, టీడీపీలో ఉన్నప్పటికీ కూడా మాకు ఎటువంటి స్థానం లేకుండా, మాకు ఎటువంటి ఎదుగుదల లేకుండా మాకు అడ్డుపడుతున్నారు. దానివల్లే మేము బయటకు వచ్చేందుకైతే మాత్రం రెడీ అవుతున్నాము. అయితే మాకు తల్లి లాంటి టీడీపీ పార్టీలోనే మేము కొనసాగుతాం, కానీ మాకు టీడీపీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేగుళ్ళ జోగేశ్వరరావుని మాత్రం అభ్యర్థిగా మార్చవలసిన అవసరం ఉందని చెప్తున్నారు. ఒకవేళ కనుక అభ్యర్థిని మార్చకపోతే కనుక అంటే ఇదే విషయాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తాము. మేమందరూ కూడా అంటే అసంతృప్తి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడిని కలిసి తమ ఆవేదనను తన బాధను కూడా చంద్రబాబు నాయుడు ముందు అయితే మాత్రం ఉంచనున్నారని కూడా చెప్పారు. అయితే కనుక వేగుళ్ళ జోగేశ్వరరావుని కనుక మార్చకపోతే కనుక ఖచ్చితంగా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి నెక్కంటి బాలకృష్ణ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక మండపేట వేదికగానే రాష్ట్ర రాజకీయ పరిణామాలు అయితే మాత్రం శరవేగంగా మారుతుంటే మరోపక్క అదే మండపేటకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి సెగలైతే మాత్రం వెల్లువెత్తుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో అంటే మనం గతం నుంచి కనుక చూసుకుంటే కనుక గత మూడు టర్మ్లుగా అయితే మాత్రం కంటిన్యూగా యాట్రిక్గా కూడా ఎమ్మెల్యేగా అయితే మాత్రం గెలుస్తూ ఉన్నారు. గత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థిపై కొంత వ్యతిరేకత అంటే తన వర్గంలోనే వ్యతిరేకత రావడంతో ఈ వ్యతిరేకతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇటు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తారో, అధిష్టానం కనుక మాట వినకపోతే కనుక తమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని కూడా నెక్కంటి బాలకృష్ణ అయితే మాత్రం చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ అంటే టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా నెక్కంటి బాలకృష్ణ అదే పార్టీలో కొనసాగుతూ అక్కడ అభ్యర్థులను అయితే మాత్రం గెలుపులో కీలక పాత్ర అయితే మాత్రం పోషిస్తున్నారు. అలాంటి అభ్యర్థికి సముచిత స్థానం ఇవ్వట్లేదని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా టీడీపీ తరఫున పోటీ చేసేందుకైతే మాత్రం తాను సిద్ధమవుతున్నట్లు కూడా నెక్కంటి బాలకృష్ణ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఓ పక్కన క్యాడర్కి సంబంధించి క్యాడర్ మాట వింటుందా, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేగుళ్ళ జోగేశ్వరరావు అధిష్టానం మాట వింటుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఈ అసంతృప్తి పరులందరూ కూడా ఒకటయ్యి మరొక 2-3 రోజుల్లో అయితే మాత్రం చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి, అలాగే సతీష్, తనపై వస్తున్న అసహనానికి సంబంధించి జోగేశ్వరరావు ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి అంటే గత వారం రోజుల క్రితం అయితే మాత్రం ఈ నెక్కంటి బాలకృష్ణ అంటే మండపేట నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేగుళ్ళ జోగేశ్వరరావు పైన ఉన్న అసంతృప్తి పరులందరితో కూడా రాజమండ్రి పరిసర ప్రాంతంలో షెల్టాన్ ఓటర్లో కూడా ఒక సమావేశం అయితే మాత్రం నిర్వహించుకున్నారు. సమావేశం నిర్వహించుకుని మన కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కొంత చర్చించుకుని తర్వాత ఈరోజు చూసుకుంటే కనుక తన అంటే అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే తన గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల
వాళ్ళందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేగల్లు జోగేశ్వరరావు అయితే మాత్రం వీళ్ళతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మాట్లాడి తన నియోజకవర్గాన్ని అయితే మాత్రం మాట్లాడి సర్దుబాటు చేసుకునే పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే వేగల్లు జోగేశ్వరరావు మాట్లాడినప్పటికీ కూడా మాకైతే మాత్రం ఇక్కడ ఈ మండపేట నియోజకవర్గంలో అన్యాయం జరుగుతుంది, సముచిత స్థానం అయితే మాత్రం మాకు ఇవ్వట్లేదు. దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఖచ్చితంగా కలిసి తమ పడుతున్న బాధలు కానీ ఆవేదన కానీ ఖచ్చితంగా వ్యక్తపరుస్తామని చెప్తున్నారు. అయితే వాళ్ళు ఖచ్చితంగా ఒకే డిమాండ్లను వ్యక్తం చేస్తున్నారు. అంటే మండపేట నియోజకవర్గం నుంచి ఎవరు అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం, కానీ వేగల్లు జోగేశ్వరరావు అయితే మాత్రం టీడీపీ అభ్యర్థిగా మార్చాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా కనుక మార్చకపోతే కనుక నేను బరిలోకి దిగుతానని చెప్పి నెక్కంటి బాలకృష్ణ అయితే మాత్రం చెప్తున్నారు. అయితే గత 3 సార్లుగా అయితే మాత్రం ఎమ్మెల్యేగా అయినప్పటికీ కూడా తన వర్గంలో కావచ్చు అంటే టీడీపీ సంబంధించి ఒక వర్గానికి సంబంధించి పూర్తిగా అసంతృప్తి అయితే మాత్రం వ్యక్తం అవుతుంది. ఇలాంటి తరుణంలో అంటే ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారా లేకపోతే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే అసంతృప్తి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా అధిష్టానం కూడా మాట్లాడే ప్రయత్నాలు చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మండపేట నియోజకవర్గం నుంచి అయితే మాత్రం రాజకీయ పరిణామాలు అయితే మాత్రం మారుతున్నాయి, అన్ని చర్చకు కూడా దారితీస్తున్నాయి. అలాంటి సమయంలో మండపేట నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి సెగలు రావడంతో ఒక తీవ్రమైన పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ అసంతృప్తి పరులందరినీ కూడా అధిష్టానం మాట్లాడి సంతృప్తిపరిచే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేగల్లు జోగేశ్వరరావు అయితే స్పందించిన పరిస్థితి కూడా లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.